సిటీ జనం ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటారు. వేసుకునే డ్రెస్ కార్ నుంచి తినే తిండి దాకా. అందుకే కదా సిటీలో బోలెడు థీమ్ రెస్టారెంట్స్ వచ్చేస్తున్నాయి. అలాగే ఓ దగ్గర టేస్టీ ఫుడ్తో పాటు అట్రాక్టివ్గా డిజైన్ చేస్తున్నారు. అందుకే ఈ వీక్ ఫుడ్ కార్నర్కి ఫుడ్ గార్నిషింగ్ స్పెషల్ని పట్టుకొచ్చేసాం. చూసేయండి. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా వీకెండ్స్లో బయట రెస్టారెంట్లో తినడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే సిటీలో బోలెడు థీమ్డ్ రెస్టారెంట్స్ పుట్టుకొస్తున్నాయి. రెస్టారెంట్స్ కూడా అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ ఇంటీరియర్తో పాటు ఫుడ్ గార్నిషింగ్ని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. గార్నిషింగ్ అంటే రెగ్యులర్ ఫుడ్ ప్రిపేర్ చేసినా దాని ప్రెజెంటేషన్లో క్రియేటివిటీ చూపిస్తారు. మెయిన్ కోర్స్ దగ్గర నుంచి డెజర్ట్స్ వరకు అన్నింటినీ డిఫరెంట్గా గార్నిష్ చేస్తారు. సలాడ్స్, కర్రీస్, కబాబ్స్, డిఫరెంట్ కాంటినెంటల్ ఫుడ్స్లో ఫుడ్ ప్రెజెంటేషన్లో నయా ట్రెండ్స్ను ఫాలో అవుతున్నారు షెఫ్స్. ఒకటండి, మనం ఫుడ్ తినాలనుకున్నప్పుడు కొన్ని సెన్సెస్ని హ్యాపీ చేయాలి. ఒకటి, ఫస్ట్ యువర్ నోస్ షుడ్ హ్యాపీ ఫీల్ దట్ మంచి స్మెల్ వస్తుంది. దెన్ యువర్ ఐ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ నేను మంచి ఫుడ్ని తినబోతున్నాను. సో గార్నిష్ ఏంటి అంటే ఇట్ మేక్స్ యువర్ ఐ మోర్ అపీలబుల్. సో దట్స్ వేర్ పీపుల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ ప్రజెంటబుల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఏంటంటే మీకు ఈ గార్నిషింగ్ చూస్తే ఇయర్ బై ఇయర్, డే బై డే అందులో వచ్చే టెక్నాలజీ కానీ అందులో వచ్చే క్రియేటివిటీ కానీ ఇట్ ఈస్ అన్మ్యాచబుల్. ఆకలేస్తే ఫుడ్ తింటాం, అదే అట్రాక్టివ్గా ఉంటే ఇంకాస్త ఎక్కువగా తింటాం. ఫుడ్ టేస్ట్ ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అందుకే ఫుడ్ గార్నిషింగ్లో కొత్తదనం చూపిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. ఇక ఈ మధ్య హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు క్రేజ్ పెరుగుతోంది. కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చేవారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వెజిటబుల్ కార్వింగ్, ఫుడ్ గార్నిషింగ్ లో సత్తా చాటుతున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ ని ప్రిపేర్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. పెద్దలతో పాటు పిల్లలను అట్రాక్ట్ చేయాలంటే ఈ ఫుడ్ గార్నిషింగ్ కంపల్సరీ అంటున్నారు షెఫ్స్. I know it's an honor and a privilege to be here. Regency is actually organizing a really good food festival, Mediterranean food festival. The upliftment of the chef, the especially person who are behind the scene, especially for the restaurants and all. So, me being here in the college gives me a real privilege to, come and dine with them. ఫుడ్ కంటికి నచ్చితేనే దాన్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అందుకే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి పెద్ద హోటల్స్ వరకు ఫుడ్ గార్నిషింగ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. టేస్టీ ఫుడ్తో పాటు డిఫరెంట్ ఆర్టులతో ఫుడ్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి డిఫరెంట్ హోటల్స్.